ఎలా అనిపించింది ట్రైలర్? బ్రో ట్రైలర్ మాత్రం నో కామెంట్స్ బ్రో. 5 years నుంచి వెయిట్ చేసిన వాళ్ళందరికీ ఫుల్ మెల్స్ ఈ రోజు. ఓజీ కాదు బ్రో, హరిహర వీరమల్లుతో డ్యూటీ ఎక్కాలి ఇప్పుడు అందరూ. ఎలా అనిపించే వీరమల్లు? ప్రతి షాట్ బ్రో రియల్ గా హైలైట్ బ్రో. ఆ క్లైమాక్స్ షాట్ కానీ ఆ థండర్ షాట్స్ కానీ ఒక్కొక్కరికి ఇంకా కమెంట్స్ ఉండవు బ్రో. ట్రోల్ చేసిన వాళ్ళందరికీ సైలెన్స్ ఈరోజు. ఓకే, డైలాగ్స్ బాగున్నాయా? ఎక్కడ వినిపించాయి బ్రో డైలాగ్స్? ఇంటికి వెళ్ళి చూసుకోవాలి. ఓకే, సినిమా ఇంకెట్లుంటుందో అస్సలు అర్థమైతలేదు. అసలు ఇంకా సినిమా ఏమవుతుందో చూడాలి. పక్కా 500 కోట్లు. ఓకే, 100%. డిప్యూటీ సీఎం హరిహర వీరమల్లుగా ఎలా ఉన్నారు? అరే ఆయనకేం తక్కువ అన్న, ఆయన దేవుడు, మా దేవుడు ఆయన. పవన్ కళ్యాణ్ ఇస్ మై గాడ్ అంతే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలా అనిపించింది? బాగుంది. ట్రైలర్ చాలా బాగుంది. ట్రైలర్ కట్ చాలా బాగా చేసుకున్నారు. Part 1 అన్నారు, Part 2 కూడా ఉండబోతుంది అనే క్లారిటీ కూడా మనకు ఆల్రెడీ వాళ్ళు చెప్పేశారు. కాబట్టి ట్రైలర్ కట్ అయితే చాలా బాగా అండ్ జనాలను అట్రాక్ట్ చేసే విధంగా ఉంది. ఎందుకంటే ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు ఈ సినిమా మీద. పోస్ట్పోన్ అవుతున్న కొద్దీ జనాలకి ఎక్స్పెక్టేషన్స్ తగ్గుతూ వచ్చాయి. బట్ ఈ ట్రైలర్ మళ్ళీ ఎక్స్పెక్టేషన్స్ ఒక్కసారి పెంచేసినట్టు అనిపించింది. సో 24th థియేటర్లో ఖచ్చితంగా ఈ స్టామ్ అయితే కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు స్టామ్ అండ్ డైలాగ్స్ కూడా పొలిటికల్ టచ్ ఇస్తూనే డైలాగ్స్ చెప్పింది చాలా బాగా అనిపించింది. నేను రావాలని చాలామంది కోరుకుంటున్నారు, రావద్దని మీరు అనుకున్న మీరు ఎవరనేది అందరికీ తెలిసిన విషయమే. సో అది డైలాగ్స్ చాలా బాగా రాసుకున్నారు అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి. అంటే ఒక హిస్టారికల్ మూమెంట్లో యాక్షన్ సీక్వెన్సెస్, దానికి సంబంధించిన సినారియో, వాళ్ళు రాసుకున్న స్క్రిప్ట్ చాలా బాగుంది. అండ్ జ్యోతికృష్ణ గారి డైరెక్షన్ అయితే చాలా బాగా అనిపించింది. ట్రైలర్ వైజ్ బిగ్ స్క్రీన్ పైన సినిమా చూసిన తర్వాత ఎలా ఉంటుంది అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఇంత లేట్ అయినందుకు ఫ్యాన్స్ కి పండగేనా ఈ ట్రైలర్తో? ట్రైలర్తో అయితే పండగే. ట్రైలర్ సినిమాకి దగ్గరగా రిలీజ్ చేశారు కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ పెంచుకోవచ్చు అనే విధంగా ఉంది. అండ్ కీరవాణి గారి మ్యూజిక్ మామూలుగా ట్రైలర్కి ఎలా ఉంటే థియేటర్లో ఎలా ఉంటుంది ఆయన బీజిఎం అనేది ఒక రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు అనేది క్లియర్గా తెలిసిపోతుంది. సో ఓవరాల్గా నాకైతే 24th థియేటర్స్లో పవన్ కళ్యాణ్ గారి స్టామ్ గోయింగ్ టు హిట్ ద స్క్రీన్స్. అది థియేటర్లో పగులుతాయో ఏమవుతాయి, తగలడిపోతాయి అనేది ఇంక నెక్స్ట్ లెవెల్. అది జనాలు రావట్లే అన్నారుగా, హరిహర వీరమల్లుతో మొత్తం థియేటర్లు మళ్ళీ కలకల్లాడుతూ చక్కగా ఒక పండగ వాతావరణాన్ని క్రియేట్ చేస్తాయి. పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటేనే వైబ్ ఉంటుంది. అందులో ఆయన పొలిటికల్గా ఇంత మంచి పనులు చేస్తూ సేవ చేస్తూ ప్రజల ముందుకి ఆయన కష్టపడుతూ మళ్ళీ సినిమాలు తీసుకుంటూ జనాని కోసం ఎంటర్టైన్మెంట్ కోసం సినిమా కూడా ఇస్తున్నారు. కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉంటాయి. చెప్తున్నాను కదా, ఎక్స్పెక్టేషన్స్ లేవు మొన్నటిదాకా అయితే. ఎందుకంటే పోస్ట్పోన్ చేస్తుంటే తగ్గిపోయి ఏంట్రా ఏం చేస్తున్నారు వీళ్ళు అని. బట్ ఈ ట్రైలర్ ఎక్స్పెక్టేషన్స్ పెంచి మీరు అక్కడే పెట్టుకోండి ఎక్స్పెక్టేషన్స్. మేము అది రీచ్ అవుతామని చూపించారు. సో ఖచ్చితంగా సినిమా కూడా అదే రేంజ్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ అవుతుంది కాదు. ఆ డైలాగ్ ఏంటి, కొంతమంది నేను రాకూడదని కోరుకుంటున్నారని ఏదో అది ఏం లేదన్న, అలాంటిది ఏం లేదు. అన్ని డైలాగ్స్ చాలా బాగున్నాయి, చాలా బాగుంది, చాలా పెద్ద హిట్ అవుతుంది. పవన్ కళ్యాణ్ అవన్నీ ఎలా విజువల్స్, ఫైట్ సీన్స్ అవన్నీ పవన్ కళ్యాణ్ గారిని అంటే పవన్ కళ్యాణ్ గారి నుంచి వస్తున్న కదా, ఎలా ఉంది మరి? ఫస్ట్ పానీగా దద్దరిల్లిపోతుంది. చాలా 100 కోర్స్ చేయలేరు అన్నారు కదా. జూలై 20 పవన్ కళ్యాణ్ లోడింగ్ సూపర్. చాలా రోజుల తర్వాత అంటే డిప్యూటీ సీఎం ఎంత వస్తున్న ఫస్ట్ ఫిలిం కదా, ఎలా ఉండబోతుంది అనుకుంటారు? డిప్యూటీ సీఎం లైన్ ఫస్ట్ ఫిలిం కదా, పానీ కూడా సూపర్ హిట్ అయిపోతుంది. లుక్స్ ఎలా ఉన్నారు భయ్యా? లుక్ సూపర్ అన్న హరిహర అంటే నెగిటివ్ మొత్తం పోతాయి సార్ ఈ ట్రైలర్. చాలా మంది ట్రోల్ చేశారు కదా, బయ్యర్లని అదని ఇదని. సినిమా రిలీజ్ మనం పని మనం చేసుకుంటూ వెళ్తేనే ఎవరికి ఎవరి గోళ పట్టించుకుంటాం. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఏంటంటే నెగిటివ్ లో చెప్తున్నా, అంటే లైక్ పవన్ కళ్యాణ్ నచ్చదు పండుగ అంటారు కదా. ఈ సినిమాతో ఖచ్చితంగా ఏ ఒక్కరైనా అంటే వేరే హీరో ఫ్యాన్స్ కూడా ఖచ్చితంగా అన్నకి ఫ్యాన్స్ అవుతారు ఈ సినిమాతో చెప్తున్నా. ఇంకొకటి ఏదో బయర్లో లేట్ అయింది లేకుంటే బాక్స్ ఆఫీస్ ఏం కాదు, అన్నీ వచ్చిందంటే బాక్స్ ఆఫీస్ బద్దలు రికార్డు అంటే తెలుసా అన్న, అన్నీ జస్ట్ వాకింగ్ స్టైల్ కాదు వేరే అంతే. అది చాలా సూపర్ ఎక్సైట్మెంట్ గా ఉన్నాం. ట్రైలర్ కి 5 years నుంచి వెయిట్ చేసినందుకు జ్యోతికృష్ణ గారు మరి ముఖ్యంగా మంచి అవుట్పుట్ ఇచ్చారు. 3 నిమిషాలు ఈ ట్రైలర్ చాలా 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 అత్యద్భుతంగా ఉంది. ఇక 3 గంటల సినిమా కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం. అందరూ అన్ని క్యారెక్టర్స్ కానీ పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా ఇప్పుడు సనాతన ధర్మం అని ఆయన ఏదైతే చెప్తున్నారో ఈ సినిమా ఇంకా ఆయన యొక్క విజన్ ఏంటి అనేది బాగా ప్రజెంట్ చేస్తుంది. 5 సంవత్సరాలు కష్టపడ్డందుకు, 5 సంవత్సరాలు ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నందుకు ఫుల్ మీల్స్ లాంటి సినిమా ఇది. థ్యాంక్ యూ. ఎలా అనిపించింది? రాష్ట్రాలకు ఒకటే దేవుడు.